అంటే జడ్జిల దగ్గర వాళ్ళను తీసేయడానికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు అనేది టాపిక్ అండి. అయితే ఈ టాపిక్ లో ఎవరికి పట్టేంది అన్నట్టు కాకుండా మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈ సందర్భంలో మన పిల్లలు ఉంటే మనం ఏం చేస్తాము, ఇదే చేస్తామా వేరే చేస్తామా అనేది ఒకటి ఆలోచించుకోవడానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఇటు ఒకసారి చూడండి ప్రజలారా, ఈయన జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారు, ఈయన మద్రాస్ హైకోర్టులో ఈయన ఒక జడ్జి అనమాట. అయితే ఈయన ఒక వర్డిక్ట్ ఇచ్చిండ్రు. ఏం వర్డిక్ట్ ఇచ్చిండ్రు అంటే ఇది ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఈయన ఏం వర్డిక్ట్ ఇచ్చిండ్రు అంటే ఇగో ఇది కార్తీక దీపం ఇక్కడ పెట్టడానికి ఎక్కడ అంటే తమిళనాడులో తిరుప్పరండ్రం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఆయన ఇంతకంటే ముందు అంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక దర్గా అనమాట. ఇది మన ఒక గుడి, ఇక్కడ కార్తికేయ స్వామిది ఒక గుడి ఉంటుంది. అయితే ఈ గుడి దగ్గర కార్తీక దీపం పెట్టడానికి అని చెప్పి ఇంతకంటే ముందు 100 సంవత్సరాల ముందు పెట్టేటోళ్ళు. ఆ తర్వాత నుంచి ఇంకా ఇక్కడ ముస్లింస్ది కూడా ఇది ఉంది కాబట్టి అనవసరంగా గొడవలకి ఎందుకు అని చెప్పేసి ఇక అది అప్పటి నుంచి అట్లా డార్మెంట్ గానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈయన ఏం చేసిండ్రు అంటే ఈయన ఈ దీపం పెట్టడానికి అది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఒకళ్ళు కేసు వేస్తే దీన్ని అప్రూవ్ చేసి ఈయన ఏం చేసిందంటే దీపం పెట్టుకోండి అని చెప్పి. అయితే దీన్ని తమిళనాడు ప్రభుత్వం దీన్ని పూర్తిగా వ్యతిరేకించి పోలీస్ సపోర్ట్ మేము ఏమో అట్లా కుదరదు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి 144 సెక్షన్ పెడితే ఈయన ఏం చేసినంటే దానికి అది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ తీసుకొని వచ్చేసి దీన్ని పెట్టుకోండి అని చెప్పాను. దీనివల్ల కొంత గొడవలైనవి. అయితే కొంత గొడవలు అంటే ఎంత అయినాయి అంటే ఇక బాగా చచ్చిపోయిన దాఖలాలు ఏం లేవు, కానీ ఇది ఒకసారి చూడండి. ఇట్లా ఈ గొడవలు ఇట్లాంటివి కొంత అయినాయి అనమాట. కొంత ఫియర్, కొంత పోలీసులను కూడా కొంత ఇబ్బంది అయ్యాయి అనమాట. ఇది ఒక ఫోటో చూపిస్తారు చూడండి. అయితే ఇట్లా గొడవలు అయితే కొంత జరిగింది. ఈ గొడవలంతా ఎందుకు, ఇది వద్దు, ఇప్పుడున్న కాడికి ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా, తమిళనాడు మనం డెవలప్మెంట్ ఫోకస్ చేద్దాము అని చెప్పి ఆ ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం చెప్పింది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే సందర్భం మీకు తెలవాల్సింది ఏంటి అంటే మనము దేనిపైన ఎప్పుడు ఫోకస్ చేయాలనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఈ గొడవలకు పోయేది ఎవరో మీకు అర్థమై ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. అయితే ఇక్కడ ప్రజలారా ఇది ఒకసారి చూడండి. జ్యుడిషియరీ ఇక్కడ తీసేయాలి అంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే ఎక్కడన్నా ఈయన డబ్బులు తీసుకున్నాడు అనుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్, డినయల్ అంటే ఏదైతే తీసుకోలేదు అని చెప్తారు. చెప్పేసి అక్కడ ఆ కేసు అక్కడనే ముడిసిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్ లో లేదు తీసుకున్నాడు అని కొంచెం ఎవరైనా అన్నప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుంది చూసినా, ఈ కస్టోడియన్ ప్రాసెస్ ని మొత్తం అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ హ్యాండ్లింగ్ ఏం లేదు అని చెప్పి ఎవిడెన్స్ లేక ఇది క్రాస్ ఆఫ్ అయిపోతుంది. సరే ఇట్లా కూడా కాదు, కొంచెం ముందుకు వచ్చేసిందే అనుకుందాం. మనకి ముందుకు వచ్చేసిందే అని అనుకుంటే ఏమైందంటే దీంట్లో డిలే చేస్తారు. డిలే చేసేసి ఇది ఏం లేదు అని చెప్పి చెప్తారు. సరే డిలే చేసేసి ఎన్ని రోజులు దాకా డిలే చేస్తూనే ఉంటారు. అది వదిలి పెట్టదు, అట్నే జరుగుతూ ఉంటుంది. ఇది కూడా క్రాస్ అయిపోయింది అనుకుందాం మనం. ఇక ఈ స్టెప్ కూడా క్రాస్ అయిపోయినాక ఇప్పుడు జడ్జిల మీద ఒక కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ పెట్టాలి అంటే ప్రెసిడెంట్ నుంచి రావాలి ఈ పేపర్ ఇక్కడ. ప్లస్ ఇది ఇన్ హౌస్ మోషన్ కావాలంటే పార్లమెంట్ లో దీని మీద మోషన్ మూవ్మెంట్ కావాలన్నమాట. ఇది ఎంత మోషన్ మూవ్మెంట్ కావాలంటే ఇది ఒకసారి చూడండి ప్రజలారా. ఇంపీచ్మెంట్ చేయాలంటే ఇప్పుడు అంటే అసలు ఈ కేసును అంటే ఇప్పుడు ఒక జడ్జిని ఎంక్వైరీ చేయాలి, ఆయన మీద ఒక ఎంక్వైరీ పెట్టాలి అంటేనే 100 మంది లోక్సభ ఎంపీలు, ఒక 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం పెడితే అప్పుడు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ దీన్ని చేయాలా వద్దా, దీని మీద ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి ఆయన ఆలోచన చేసి అక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇన్ కేసు ఆయన ఇది ఏం లేదు, ఇది ఒక ఫ్రివిలస్ కేసు అనుకున్నాను అనుకోండి, అది అక్కడనే క్వాష్ అయిపోతుంది. ఇక దానికి ఏమి ఉండదు. ఇన్ కేస్ అది పాస్ అయింది అనే అనుకుందాం మనం. లెట్ అస్ అజ్యూమ్ ఇప్పుడు డిఎంకే వాళ్ళు చేస్తున్నారు కదా, జిఆర్ స్వామినాథన్ పైన ఒక 50 మంది రాజ్యసభ, 100 మంది లోక్సభ ఎమ్మెల్యేల దగ్గర సంతకం పెట్టించిండ్రు, స్పీకర్ గారికి ఇచ్చిండ్రు. స్పీకర్ గారు ఏం చేస్తారంటే దాన్ని అసలు ఇన్ హౌస్ ఒక ఎంక్వైరీ కోసం పెడతారంటే 3 జడ్జిలు ఉంటారు. హైకోర్టు జడ్జిలో, సుప్రీంకోర్టు జడ్జిలో ఒక 3 ఉంటారు. ఆ ప్యానెల్ అంతా ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అందులో కనుక ఏమైనా ప్రూవ్ అయితే అది వీళ్ళు ఇక్కడికి పంపిస్తారు. పంపించినప్పుడు అప్పుడు కూడా ఇంకొక విషయం జరుగుతుంది. 2/3 ఆఫ్ లోక్సభ అండ్ 2/3 ఆఫ్ రాజ్యసభ. అంటే ఇప్పుడు లెట్సే మనకు 2/3 అంటే మనం ఈజీ క్యాల్కులేషన్స్ కోసం చెప్తాము. 500 మంది లోక్సభలో ఉంటారు, 300 మంది మనము రాజ్యసభలో ఉంటారు అనుకుందాం. ఈజీ క్యాల్కులేషన్ 350 మంది వరకు ఉండాలి ఇక్కడ లోక్సభలో. అట్లాగే మన రాజ్యసభలో కనుక చూసుకుంటే 200 మంది ఉండాలి. అంటే అంత లెవెల్ ఆఫ్ మెజారిటీ ఉంటే తప్ప మనం ఏమీ చెయ్యలేము అని అన్నట్టు.
అంటే ఇంత మెజారిటీ ఇదంతా వస్తుందా అంటే అంత ఈజీగా రాదు. ఇప్పటిదాకా చరిత్రలో అది జరగలేదు కాబట్టి వీళ్ళందరికీ ఆ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే వీళ్ళ మీద ఎంక్వైరీలు ఉండవు, ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమీ కాదంటే అంటే దే ఆర్ ఇమ్యూన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే సిస్టమ్ వాళ్ళని ముట్టుకోవడానికి చాలా ఇబ్బంది అని చెప్పి ఇది సందర్భం. ఇది ఒక జడ్జిలకే ఉందా, మిగతా వాళ్ళకి లేదా అంటే సో హైకోర్టు జడ్జిలే కాదు, సుప్రీంకోర్టు జడ్జిలే కాదు, ఇంకా దీనికంటూ ఇంకో ఎత్తులో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పుడు ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన మీద ఎంక్వైరీ లేదు, నౌకరీ చేసేటప్పుడు ఎంక్వైరీ ఉండదు. అంటే ఆయన మీద ఎంక్వైరీ అనేది ఉండదు. అంటే కంప్లీట్లీ ఇమ్యూన్ అనమాట. ఇవి ఇట్లాంటి దేశంలో జరుగుతూ ఉన్నాయి. అయితే సరే దీని ఒక్కటి కొంచెం పక్కన పెట్టేసి మనం కొంచెం ముందుకెళ్ళిస్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ లెటర్ అజ్యూమ్ ఇప్పుడు మనకు ఈ ఇంపీచ్మెంట్ చేయడానికి అని చెప్పి 2/3 మెజారిటీ వస్తే అప్పుడు ఈ 2/3 మెజారిటీ కూడా ఇది ఏందనుకుంటున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుపోయి దీన్ని ప్రెసిడెంట్కి తీసుకుపోవాలి. ఈ 2/3 మెజారిటీ ప్రెసిడెంట్కి తీసుకుపోతే ప్రెసిడెంట్ అప్పుడు అప్రూవ్ చేసి అనేది తీసేయడానికి వీలవుతుంది. ప్రెసిడెంట్ కనుక అప్రూవ్ చేసి తీసేయకపోతే ఆ కేసు అట్లనే ఉంటుందిగా. సో అంటే ప్రజలారా మీరు కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఇంపీచ్మెంట్ అర్థమైంది కదా. ఇక ఈయన ఇప్పుడు మనకు జడ్జి అంటే ఎట్లుండాలి, కొంత న్యూట్రల్గా ఉండాలి. న్యూట్రల్గా లేకుండా ఇవి లేకుండా అవి లేకుండా చేస్తాను అంటే కొంత కష్టం. ఇప్పుడు ఈయన చూడండి, వేదాస్ విల్ ప్రొటెక్టివ్ రిమార్క్ టు కాస్ట్ బయాస్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఈజ్ నో స్ట్రేంజర్ టు కాంట్రవర్సీ. ఇప్పుడు ఇది ప్రింట్ మీడియా వాళ్ళు, ద ప్రింట్ అని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా, వాళ్ళు అయితే ఇంకా ఇది ఒకసారి ఇట్లా చూద్దాం మనం. ఇప్పుడు ఎవరు దేవుడిని మొక్కాలని మనం ఎవరికి చెప్పమండి. అయితే మనం అట్లా ఎవరికి ఏం చెప్పము. కానీ ఈయన ఇట్లా బయాస్డ్ గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీటింగ్లు పెట్టుకొని ఇట్లాంటివన్నీ పెట్టుకొని వచ్చి ఇంకా జ్యుడిషియర్లు కూర్చుంటా అంటే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈయన బొట్లు బొనాలు పెట్టుకొని అంత వచ్చి కూర్చుంది, సంతోషం, మనకేం ఆబ్జెక్షన్ లేదు, వి ఆల్ ఆర్ ఓకే. మనం అదే మరి ఒక ముస్లిం సోదరుడు అవన్నీ పెట్టుకుని కూర్చొని అప్పుడు మనం ఏమంటో ఒక్కసారి ఆలోచించాలి. మనం అందరం ఆయన కూడా ఇట్లా గడ్డం పెట్టుకొని ఇంకా టోపీ పెట్టుకొని ఇట్లా వచ్చేసింది అనుకో, ఆయన చూస్తేనే ఆయన ఎందుకు ఇంత రిలీజ్ చేసుకున్నాడు అని చెప్పి మనం మనసులో ఒకటి మెదులుతాం. మరి మనోళ్ళు పెట్టుకుంటే మెదలంది, వాళ్ళు పెట్టుకుంటే మెదులుతుంది. అంటే ఒక చర్చ్ ఫాదర్ అన్నాడు అనుకో, అంటే ఒక క్రిస్టియన్ సోదరుడు ఉన్నాడు, ఆయన కూడా చర్చ్ ఫాదర్ లెక్క మొత్తం బట్టలు వేసుకొని వచ్చి ఆయన జ్యుడిషియరీలో చెప్తాడు ఉన్నాడు అంటే మనం అందరం దాన్ని ఎట్లా అనిపిస్తామో ఒక్కసారి ఆలోచించాలి మనందరికీ ఏమని. సో ఈ సందర్భాన్ని మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే జ్యుడిషియరీకి ఇంత బలం ఉంటే అంటే వాళ్ళని ఎవ్వరు తీసేరాదు, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అక్కడే ఉంటారు. అట్లాంటి సందర్భాలలో ఇట్లా బయాస్డ్ గా ఉండే వ్యక్తులు కనుక కూర్చుంటే, బయాస్డ్ గా ఏ రిలీజన్ అన్నా కానివ్వండి, అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానివ్వండి, బయాస్డ్ పీపుల్ ఎట్లాంటి టాపిక్ నన్ను కూర్చుంటే న్యాయం జరుగుతుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడే అయిపోలేదు, కొంచెం కిందికి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జస్టిస్ చంద్రుని చూడండి. ఇక్కడ ఈయన జస్టిస్ చంద్రు మీ అందరికి ఐడియా ఉంటుంది. జై భీమ్ సినిమాలో మీరు కనుక చూడకపోయింటే సూర్యాది ఒక జై భీమ్ సినిమా అని ఒకటి ఉంటుంది, చూడండి. నేను చూసాను ఆ మూవీ, నేను కొంచెం తక్కువనే వాచ్ చేస్తాను కానీ బట్ ఐ వాచ్ దట్ మూవీ, ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. అందులో ఆ జడ్జి ఉంటుంది చూసిండ్రా, అది ఈయనదే స్టోరీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఇక అది ఎంతవరకు నిజం ఏం నిజం ఉన్నాయనేటి మనం చెప్పలేం. కానీ ఆయన ఎట్ ది ఎండ్ అందులో మాత్రం జస్టిస్ చంద్రువి కూడా కొంత పిక్చర్స్ అట్లాంటివి ఏవో ఉన్నట్టు నాకు కొంత గుర్తు. సో ఈయన ఒక చాలా గొప్ప లాయరు, హీ కేమ్ ఫ్రమ్ డౌన్ టౌన్ ఫ్యామిలీ. అయితే ఈయన ఏం చెప్తా ఉన్నారంటే జస్టిస్ స్వామినాథన్ ఏం చెప్తున్నా కాన్స్టిట్యూషన్ అనేది కాపీ చేసినాడు 1935లో. ఒక మనకు లా ఉండే కదా, 1935 లా నుంచే మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని తీసుకొచ్చిండ్రు అని చెప్పినారు. అయితే కాపీ పేస్ట్ చేసుకొని తీసుకొచ్చిండ్రు, అక్కడిది రాసుకొచ్చిండ్రు అంటే ఎప్పుడైనా రూల్స్ అయితే కొత్తగా పుట్టియరు లేరు కదండి. ఒక మనిషి ఈ దారిలో నడవాలంటే ఇదే దారిలో నడవాలి, ఆ దారిలో నడవాలంటే ఆ దారిలో నడవాలి. అది ఏ దేశమైనా అంతే, ఇండియా అయినా చైనా అయినా ఇంకా అమెరికా అయినా ఏ దేశమైనా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటారు. అట్లనే అందరూ మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటారు, అది సేమ్ రూల్ అందరికి అప్లై అవుతూ ఉంటుంది. వాళ్ళు 15 ఏళ్ళు అంటే వాళ్ళు 14 ఏళ్ళు అంటే 18 ఏళ్ళు అంటే ఇది ఒకటి అట్లా పద్ధతులలో నడుస్తుంది. కానీ బేస్ లైన్ అంతే ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చి కొత్తగా ఇక్కడి నుంచో రాసుకొని వస్తారా అంటే ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషన్ ని అవమానపరచడమేనా కాదా? ఇది 1935 లానే రాసిండ్రు అంటే ఇంకా ఆయన ఇక్కడికి వెళ్ళి రాసుకొచ్చారు, కాపీ కొట్టిండ్రు అని చెప్పి ఆనాటి డ్రాఫ్టింగ్ కమిటీని స్వామినాథన్ అట్లా అనడము ఎంతవరకు సమంజసం? ఆయన ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో కూర్చున్న వ్యక్తి కాన్స్టిట్యూషన్ అనేది కాపీ కొట్టుకొని రాసుకొచ్చిండ్రు అని ఆయన మాట్లాడితే దానిపైన ఎంత నమ్మకం ఉంటుంది ప్రజలకు? మరి ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది జస్టిస్ చంద్రు గారు క్వశ్చన్ రైజ్ చేశారు. సరే ఇంకొంచెం ముందుకు వచ్చి చూపిస్తాను ప్రజలారా. ఇప్పుడు ఈయన ఓకే ఇక్కడి నుంచి రాసుకొని వస్తే ఇక ఈయన ఇంకొకటి చూద్దాం చూడండి. ఈయన ఇప్పటిదాకా ఈ ఉమేష్ మిశ్రా, ఓకే ఉమేష్ మిశ్రా, ఈ మిశ్రా గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పటిదాకా జిఆర్ స్వామినాథన్ గారు 126,000 కేసులు మరి ఆయన డిస్పోజ్ చేసేసారు అన్నట్టు. ఇవన్నిట్లా జడ్జిమెంట్ ఇచ్చేసి 126,000
వేల కేసులు అంటే ఎన్ని మనం ఈజీగా చెప్తాం. ఇప్పుడు ఇది సాధ్యం ఎట్లయితుంది, ఇందులో న్యాయం జరుగుతుందా లేదా అనేది మీ అందరికి తెలియాలి. ఎందుకంటే నేను ఒకటి ఏం చెప్తా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫుల్ స్పేస్ ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటి చెప్తాను చూడండి ప్రజలారా, జస్ట్ డూ దిస్ క్యాల్కులేషన్, ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తా. ఈయన 1,26,000 కేసులు, దీన్ని మాట వరుసకు మనకి ఈజీ క్యాల్కులేషన్స్ కోసం 1,00,000 చేస్తే దీనికి ఒక కేసు కనీసం 10 పేజీలు ఉంటుంది అనుకో. 10 పేజీలు అంటే 10 లక్షల పేజీలు. ఈయన 10 లక్షల పేజీలు మరి చదివిండా అంటే ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఈయన లెట్స్ సే ఒక 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తే 20 years ఒక 0 పోయింది, ఇది ఒక 0 పోయింది, అంటే 5 లక్షలు, రైట్? 5 లక్షలల్లా మళ్ళీ ఏంది, ఇప్పుడు మనం ఈచ్ ఇయర్ ఒక 200 రోజులు మాత్రమే పనిచేస్తారు కోర్టు యావరేజ్ గా. వీళ్ళ వర్కింగ్ అవర్స్ అంతే ఉంటాయి. అంటే ఈ 3 సున్నాలు తీసేసి ఈ 3 సున్నాలు తీసేసి, అవునా? అప్పుడు తీసేస్తే ఏమైతే ప్రతిరోజు 250 పేజీలు చదవాలి. మరి ప్రతి జడ్జిమెంట్ ప్రతిరోజు ఆయన ఇచ్చిన కేసులకి ఇంకా ఇది ఎక్కువనే, కనీసం 250 పేజీలు కనీసం చదివి రోజు ఆయన జడ్జిమెంట్లు ఇవ్వాలి. మరి గన్ని ఇచ్చిండు ఆయన. రోజు 250 పేజీలు చదివి జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఒక్కసారి ఆలోచించుకోండి. జడ్జిలో ఇప్పుడు మనకు ఉండేది అక్కడ ఎన్ని, ఒక గంటకు ఒక లెట్స్ ఒక 5 గంటల పని ఉంటుంది అనుకుందాం. 5 గంటలు 6 గంటలు పని ఉంటుంది. గంటకి 50 పేజీలు చదివి గంటకు 50 పేజీల మంది అంటే 5 కేసులు ఇంకా డిస్పోజ్ చేసుడే, అంటే 10 నిమిషాలకు టకా 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 డిస్పోజ్ చేసుడే. అంటే అక్కడికి వచ్చింది ఏంది, విన్నదేంది, మాట్లాడింది ఏంది, అవన్నీ ఏముండవు. ఇక ఆయన చెప్పిందే జడ్జిమెంట్ ఇట్లా నడుస్తూ ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా న్యాయం జరుగుతుందా, న్యాయం దక్కుద్దా? మరి ఇంత న్యాయం దక్కని వాళ్ళకు అంత ఇమ్యూనిటీ ఇవ్వడం అంటే వాళ్ళకు ఎంత కవచకుండలాలు పెట్టిరో చూడుర్రి. అంటే వాళ్ళని ఎవ్వరేం చేయలేరు, వాళ్ళని తీసేయలేరు. 10 నిమిషాలలో కేసు డిస్పోజ్ చేసి పడేస్తారు. అంటే ఒకళ్ళు ఇంట్లో కాలుతుంది, ఒకళ్ళకు కాలే ఎరుగుతుంది, ఒకళ్ళకి ఇంకా జాబే పోతుంది, ఇంకొకటి ఏదో డివోర్స్ కేసే ఉంటుంది, ఎన్నో ఉంటాయి. ఓకే, ఇవన్నిటిని ఆయన 10 నిమిషాలలో డిస్పోజ్ ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. అంటే మన కోర్టులు ఎంత వెనుకబడి ఉన్నాయో అర్థమవుతుంది మీ అందరికీ. అంటే ఇంత వర్క్ లోడ్ పెట్టేసి అసలు ఎవరికైనా న్యాయం జరుగుతుందా అంటే ఇంకా నేనైతే చెప్పలేను అది. ఓకే, ఇక అది మీరు తెలుసుకోండి. అది ఈయన మీద కేసు పెట్టారు కదా, పెడితే ఇక చూడండి ఇంకో 56 మంది జడ్జిలు ఏం పెట్టారంటే లేదు ఈయన ఇంపీచ్ చేయవద్దని చెప్పి ఆయన కోసం ఇంకా అందరూ ఒక లెటర్ తయారు చేసుకుని మొదలు పెట్టారు. ఆయన చేసింది బేకార్ మాటలు అంటే ఇంకా దానికోసం ఇట్లాంటి సందర్భాలు తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని టఫ్ విషయాలు చూపిస్తాను చూడండి ప్రజలనా. ఇప్పుడు మన జడ్జిలని ఏ పద్ధతులు తీసేయవచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఇంపీచ్ చేయడం అంటే లోక్సభ రాజ్యసభలో 2/3 మెజార్టీ ఉండి అప్పుడు తీసేయడానికి వీలయ్యేది. సో ఇప్పటిదాకా అయిందా అంటే కాలేదు. ఇగో జస్టిస్ సుమిత్రా సేన్ కలకత్తా హైకోర్టు 2011లో ఈయన ఏం చేసిండంటే మిస్అప్రాప్రియేషన్ అంటే ఇంకా కొంత అనవసరంగా యూజ్ చేసిండు అని చెప్పి ఉందన్నమాట. అయితే ఇది ఏమైనా అవసరంగా యూజ్ చేసినట్టు మరి ఏమైనా టాపిక్స్ ఉన్నా డెప్త్ మనకు తెలియదు. కానీ అంతకంటే ముందే ఈ క్యాండిడేట్ ఏంటంటే రాజ్యసభలో పాస్ అయినాక వెంటనే రిజైన్ చేసేసాడు. ఎందుకంటే ఎట్లయినా ఇంకా దాని గౌరవం కొంత జ్యుడిషియరీ కాపాడాలని చెప్పి ఇంకా ఆయన ఫోర్స్ చేసి చేస్తారు. తర్వాత జస్టిస్ రామస్వామి 1993లో ఇది చేసింది ఎవరు, మన జస్టిస్ చంద్రు గారే. ఆయన ఏం చేసిందంటే ఈయన అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించిండు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టేసారు. కేసు పెట్టేస్తే ఇంకా ఆయన అంతకంటే ముందే దాన్ని అది ముందుకు పోకంటే ముందే అది ఫెయిల్ అయిపోయింది. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇది లోక్సభ రాజ్యసభలో పాస్ కాక ఇది ఫెయిల్ అయిపోయింది. అట్లాగే దినకరన్ గారు అన్నారు, ఇంకా ఈయన కరప్షన్ ల్యాండ్ గ్రాబింగ్ ఉంది. ఇంకా తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మ మనందరూ చూసే ఉంటాం. మొన్న లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జస్టిస్ వర్మ వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. కట్టల నోట్లు దొరికి అవి తగలబడిపోతే దాంట్లో ఫస్ట్ స్టెప్ అయింది ఏంది, ఏం దొరకలేదు అన్నారు. తర్వాత కొంత దొరికింది అన్నారు. తర్వాత అసలు జడ్జిలు అందరూ ఇంకో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తర్వాత దాన్ని ఎంక్వైరీ కాకుండా ఆయనకు ఢిల్లీ నుంచి ఆయనను అలహాబాద్ హైకోర్టుకు మార్చారు. అంటే ఈ ఒక పనిష్మెంట్ కింద అన్నట్టు అది. అంటే వాళ్ళకి ఈ ఉద్యోగాలు తీసేది లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసేది లేదు, వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగేది లేదు. కానీ వాళ్ళకి మాత్రం ఇంకొక పొజిషన్కు మూవ్ చేస్తారు, అంతే, జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది అంటే ప్రజలకు ఎంత అన్యాయం జరిగో ఉండుంటుంది. వాళ్ళు ఇంకా కొట్టుకుపోని చచ్చిపోని ఏమన్నా కానీ దానికి సంబంధం లేదు, అసలు ఏం లేదు. కానీ ఈయనకు మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందేనా? ఈ న్యాయ వ్యవస్థని మనం ఎంత కాపాడుతున్నాం, దేనికోసం కాపాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలారా. 5 గంటలో 5-6 కేసులు డిస్పోజ్ చేసే జడ్జిలను పక్కన పెట్టేసుకొని, కట్టల పైసలు దొరికే జడ్జిలను పక్కన పెట్టేసుకొని, ఇంకా మొత్తం భూమి కబ్జాలు చేసుకునే జడ్జిలను పక్కన పెట్టేసుకొని, వీళ్ళకి ఏం చేసడానికి లేదు, వీళ్ళకి ఏం చేసుడు లేదు, వీళ్ళు మంచిగా ఉండాలి, ఎంత డబ్బులు అనేది ఏమన్నా కానీ వాళ్ళని మాత్రం సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది అనే సందర్భం వస్తే మీరు ఎక్కడ దాకా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం ఇన్ కేసు వీళ్ళను ఇంపీచ్ చేయలేదు అంటే ఉద్యోగం నుంచి తీసేయలేదు అనుకుందాం.
ఇంకేం చేస్తారంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇన్ హౌస్ ఎంక్వైరీలు చేస్తారు. ఈ ఇన్ హౌస్ ఎంక్వైరీలు కొన్నిసార్లు తేలుతుంది, కొన్నిసార్లు తేలి, కొంతమంది అంతకంటే ముందే రిజైన్ చేసేస్తారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్. ఇంకొక సందర్భం ఏముంటుందంటే వాళ్ళకు వర్క్ ఇయర్గా ఎట్లా అంటే జస్టిస్ ఎస్ఎన్ శుక్లా అని ఉంటారు. ఈయన 2018లో ఏమైందంటే ఈయన కొంత డబ్బుల కాడ ఇక్కడక్కడ సైడ్ లైన్ చేసేసిందని చెప్తే ఏం చేసిందంటే కొంత మిస్కండక్ట్ చేసినందుకు ఈయనకు కేసులు ఇయ్యరిగా, అంటే ఒక లాస్ట్ 3 years ఆఫ్ ఈజ్ రిటైర్మెంట్ ముందు ఈయనకు కేసులు ఏమి ఇవ్వలేదు. అట్లనే వాలంటరీగా రిజిగ్నేషన్ చేస్తారు. ఇప్పుడు మనకు మీ అందరికి కొంత గుర్తే ఉంటుంది జస్టిస్ కర్ణన్ గారు అని. జస్టిస్ కర్ణన్ గారు ఏం చేసినట్టే అసలు కరెక్ట్ చెప్పాలి, ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన ఏం చేసినట్టే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల మీద కేసులు పెట్టేసి, ఎందుకు కేసులు పెట్టారంటే కరప్షన్ ఎక్కువ జరుగుతుందని చెప్పి. సో ఇవన్నీ కరప్షన్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్తే ఆయన మీద ఒక కేసు పెట్టేసి ఆయన జైల్లో పెట్టేసి ఇక ఆ తర్వాత 6 నెలల తర్వాత ఆయన అక్కడి నుంచి జైలు నుంచి రిలీజ్ చేసేసారు అనమాట. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఇట్లున్నాయి కదా, ఇక్కడ ఈ హిందూ ముస్లిం గొడవలు జరుగుతూ ఉంటే మరి ఎవరికి నష్టము ఎవరికి లాభము అని కనుక చూస్తే ఈయన బిల్ వేసిన అతను ఆయన ప్రశాంతంగా ఉంటాడు, ఆయన లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ గొడవలు జరుగుతాయి చూసినా, గొడవలు జరుగుతాయి. ఆ గొడవలకి వెళ్ళేది ఎవరు అని కనుక మీరు ఆలోచిస్తే ప్రజలారా చాలా కామన్ పీపులే వెళ్తారు. ఎట్లాంటి కామన్ పీపుల్ వెళ్తారంటే నిజంగా వాళ్ళకు ఉండి ఉండక, చదువు అంది అందక, ఇంట్లో చెప్పే వాళ్ళు ఉండి లేక ఇట్లాంటివి జరుగుతాయి. గోదర అల్లర్లలో కత్తి పట్టుకొని ఉన్నాడు చూసినా, ఈయన పేరు అశోక్ మోచి. మోచి అంటే మీకు తెలుసు కదా, దళిత వర్గానికి చెందిన వ్యక్తులు అన్నట్టు. ఈయన కత్తి పట్టుకొని ఉండేది చాలా ఫోటోలు చూసినాం. ఈయన పేరేమో ఆన్సారీ. ఇక నన్ను చంపకండి అని చెప్పి ఆయన ఏడుపు ఒకటి, ఇంకా ఈయనేమో ఈ పద్ధతులలో ఉన్నాయి. అయితే ఈయనకి ఏం పాపం ఉన్నది చెప్పి నాకు ఒక మాట అడుగుతా. ఈయన ఏం చదువుకున్నాడు? ఈయన కనుక చూస్తే 0 ఉంటుంది. చదువులు సంధ్యాలు ఏమి ఉండవు, ఏదో పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు, కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక దళిత బిడ్డ ఆయన, అవునా? ఇప్పుడు బీజేపీ లీడర్ మనం తీసుకుందాం, ఏ పెద్ద లీడర్ అని తీసుకోండి, వాళ్ళందరు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉంటారు అంటే అమెరికాలలో, లండన్ వాళ్ళు ఇక్కడక్కడనే ఉంటారు. కానీ ఈ గాలికి పోయి కొట్లాడే బ్యాచ్ కాదనమాట. అంటే ఇది ఎట్లా అని ఉంటుంది అంటే చాట్లో తౌడు పోసేస్తే ఇంకా అవి జీవులు కొట్టుకుంటాయి చూసినా, ఆ టైప్లో తయారైంది అనమాట. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా ఆలోచించండి. డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియన్. ఎందుకంటే మన ఉట్టి రిలీజియన్ పైనే పోతే దాని మీద మనం గెలవలేము, మన పిల్లలకు కూడా తిండి టికానా పెట్టలేము, మనకు కూడా లైఫ్ కుదరదు, రైట్? ఇది ఒకటి అయింది. ఇదేంటంటే ఈయన బాబ్రీ మస్జిద్ కూలగొట్టిన ఈయన పేరు బీర్బల్. అయితే ఈయన బీర్బల్ తర్వాత అమీర్ మహమ్మద్ లాగా మార్చుకున్నాడు. తర్వాత మార్చుకొని అప్పుడు కూలగొట్టిన దానికి పశ్చాత్తాపంగా ఈయన ఇగో మహమ్మద్ అమీర్ ఈయన ఏం చేసినంటే ఆల్మోస్ట్ ఒక 90 మస్జిద్లు కట్టిండు ఈయన. ఇదొక్కటే కాదు, ఈ బాబ్రీ మస్జిద్ కూల్ చేసినప్పుడు ఒక మన టోమ్ ఉంటుంది కదా, పైన టోమ్ ఉంటుంది కదా, ఆ టోము కూలగొట్టినప్పుడు ఆ టోము కూలిపోయి దాంట్లో ఎంత ఒక 50 మంది 100 మంది దాకా మస్తు దెబ్బలు తాకినాయి. మస్తు మందికి దెబ్బలు తాకిన అందులో ఒకళ్ళు ఇద్దరు, కొంతమందికి అయితే ఇంకా బాగా దెబ్బలు తాకినాయి, తలకాయలు విరిగినాయి, కాళ్ళు విరగొట్టుకున్నారు, చేతులు విరగొట్టుకున్నారు, రకరకాలుగా అయినాయి. కొంతమందికి ఇంకా బెట్టడంగా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ మరి ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అంటే లేదు, ఇంకేమైనా ఆర్గనైజేషన్ సహాయం చేసినా అంటే లేదు. నేను ఇక్కడ చూసింది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ట్రై చేసిన ఎత్తుకోవడానికి, కానీ దొరకలేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకేమో ఒక 5 పిల్లలు ఉన్నారు. ఆయన టోంబు కూలగొట్టడానికి పోయిన బాబ్రీ మస్జిద్ దగ్గర, ఇంకా ఆయనకు కొంచెం బాగా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు వాళ్ళ వైఫే ఆయన పోషించాల్సిన సందర్భం వచ్చింది అనమాట. ఆయనకు 5 పిల్లలు ఉన్నారు, మరి ఇవన్నీ జరిగినాయి. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా మనం ఏమీ ఆలోచించకుండా మనం ముందుకెళ్తున్నాం. ప్రమోట్ చేస్తే ఇంకా రెచ్చగొడితే ఇట్లా పోయి మనం అందులో కనుక ఇరుక్కుంటే మనకు ఇబ్బందులు తప్పవు. సో ఇవన్నిటిని ఒక సైడ్ పక్కకి పెట్టేస్తే జ్యుడిషియరీకి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఇప్పటిదాకా పెద్దగా పడ్డ దాఖలాలు లేవు, వాళ్ళకి ఏం చేసింది లేదు. సో కనుక నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇంత సేఫ్గా ఉంచే జ్యుడిషియరీకి ఇంత బలం ఇవ్వడం అనేది మనం చేస్తున్నాం చాలా పెద్ద తప్పు. మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలి, ప్లస్ వీళ్ళని కూడా అకౌంటబుల్ పెట్టాలి. జ్యుడిషియరీకి ఎంత లిబర్టీ ఇచ్చినో అంత అకౌంటబిలిటీ కూడా పెట్టాలి. అంత అకౌంటబిలిటీ కనుక పెట్టకపోతే అది మొత్తం వేస్ట్ అనమాట. అట్లాంటి పవర్ వేస్ట్. ఆ పవర్ అనేది ఏదో ఒక రోజు మనం మెడకి చుట్టుకుంటుంది.